హాయ్ అండి, నేనైతే మామిడికాయ చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా తొక్కొల్చి మామిడికాయ పచ్చడి అయితే నూరుతున్నాను. ఇది ఫుల్ రోట్లో వేసి నూరుతానండి. మీకైతే ఫుల్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్, పచ్చడి ఎలా నూరాలో ఏంటని. సరే ఫ్రెండ్స్, మరి చూడండి ఎంత ఇలా తీసుకోవాలండి తొక్క అయితే. ఫుల్ వీడియో చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఇలా తొక్కలు చేసుకున్నాను. పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. తొడలు అయితే మురగాలు తీసుకున్నాను. ఇదిగండి రోలు అయితే కడిగి శుభ్రంగా తుడుచుకోవాలండి. రోలు మిరగాలు తొడలు వేస్తున్నాను. ఇవ్వండి కాయలు కూడా శుభ్రంగా తొడలు తీసిన తర్వాత పొయ్యి పొట్టు వచ్చాక ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఈ ముక్కలు కోసుకున్నామండి. ఇవ్వండి ఉప్పు వేస్తున్నాను. గల్లులుప్పు అయితే బాగుండిద్దండి, సాల్ట్ బాగోదండి. నేనైతే గల్లులుప్పు వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలా మెత్తగా తొక్కేసుకోవాలండి. ఇంకండి మెంతులు కూడా వేస్తున్నాను. చిటికెడు చాలు మెంతులు కూడా వేసి నలగాలి. చూడండి ఇక్కడ మెత్తగా నలిగిపోయాయండి. దగ్గర చూపించి మెత్తగా దంచుకున్నాను ఎండుమిర్చి అయితే. ఇప్పుడైతే మామిడి ముక్కలు వేస్తున్నానండి. ఈ కంట్లో చిందు పడతాయండి, నిదానంగా దొక్కండి. ఇలా మామిడి ముక్కలు వేసి కందా విందా నూరితే టేస్ట్ వచ్చిద్దండి, మెత్తగా నూరితే బాగోదు. ఇలా నూరుకొని మనం తాలింపు పెట్టుకుంటూ బాగుండిద్దండి. పచ్చిమిరపకాయ అయితే అయిపోయిందండి, తోడేస్తున్నాను. మెత్తగా నలిగితే మళ్ళీ బాగోదు, అందుకే తొక్కేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, మరి తోడేస్తున్నాను పచ్చడి అయితే. పచ్చడి అయితే నోటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాలింపు పెట్టాలి. ఇది పచ్చడి పోపు తినేసి వేసుకొని ముందుగా అయితే నూనె పోస్తున్నాను. నూనె వేడొచ్చాక ఎండుమిర్చి వేస్తున్నానండి. వేస్తున్నానండి వెల్లుల్లిపాయ, ఇవన్నీ ఇలా తిప్పుకోవాలండి.
పచ్చడి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేస్తున్నానండి. దీంట్లో పచ్చి వేస్తున్నానండి. ఇదంతా పసుపు వేస్తున్నానండి. మొత్తం ఇలా తిప్పేసుకుంటే పప్పు పులుసు రెడీ అయిపోయిందండి. టోటల్గా అయితే చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా నేనైతే మామిడికాయ చట్నీ చేశాను ఫ్రెండ్స్. మరి మీ సైడ్ ఎలా నూరుతారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫుల్ వీడియో పెట్టాను, మీరు తప్పక చూడండి ఫ్రెండ్స్. పచ్చడి అయితే రెడీ అయిపోయిందో. ఇంతేనా? ఇంకేమన్నా అన్నీ వేసి తాలింపు పెట్టేసాను. ఇలా దగ్గరకు వచ్చాక ఇక గ్యాస్ కట్టేసుకుంటున్నానండి. పచ్చడి అయితే దగ్గర పడింది చూడండి. గ్యాస్ కట్టేసుకుంటున్నానండి. హాయ్, పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నోరు ఊరుతుందా? అయితే మా ఇంటికి వచ్చేయండి. చూడండి చట్నీ అయితే అబ్బా స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. సరే మరి ఉంటాను, బాయ్.